చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయో బైబిల్లో అవన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. దాని గురించి మన మధ్యలో ఉన్న తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. నేర్చుకుందామా? చూద్దామా? ఆర్ యు రెడీ? రాడ్ మనందరం సముద్రం దగ్గరికి వెళ్ళి అలలతో ఆడుకుంటాం కదా. జూకి వెళ్ళి మనందరం యానిమల్స్ని చూస్తాం కదా. వీటన్నిటి సృజించాడో మీకు తెలుసా? ఈ సృష్టి అంతటిని దేవుడు ఎలాగ సృజించాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నది. నేను మీకు వివరించుటకు దమ్మాకోల్తో ఇలాగ చేసి చూపిస్తున్నాను. దేవుడు వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగెను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. వెలుగును చీకటిని వేడుపరచెను. వెలుగుకు ఉదయం అని పేరు పెట్టెను, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇది వెలుగు, ఇది చీకటి. రెండవ రోజు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలుగు చేసెను. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినం ఆయెను. ఇది ఆకాశము, ఇది జలములు. మూడవ రోజు దేవుడు ఆరిన్యాలను భూమి అని పేరు పెట్టెను. జలరాశిని సముద్రములని పేరు పెట్టెను. భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను కలుగు చేసెను. ఇవి మంచివని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినం ఆయెను. ఇవి చెట్లు, ఇవి గడ్డి. నాలుగవ రోజు దేవుడు ఆకాశమందు రెండు గొప్ప జ్యోతులు కలుగునుగాక అని పలికెను. పగలను ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను కలుగు చేసెను. ఇవి మంచివని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినం ఆయెను. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది నక్షత్రములు. ఐదవ రోజు దేవుడు ఆకాశమందు తమ తమ జాతుల ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దేవుడు తమ తమ జాతుల ప్రకారము జలచరములను సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికెను. ఇవి మంచివని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినం ఆయెను. ఇవి పక్షులు, ఇవి జలచరములు. ఆరవ రోజు దేవుడు తమ తమ జాతుల ప్రకారము జంతువులను, పురుగులను సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. వాణ్ణి దీవించెను. ఇది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినం ఆయెను. జంతువులు, నరులు. ఏడవ రోజు దేవుడు తాను చేసిన తన పనిని ఏడవ దినములోగా పూర్తి చేసెను. తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. ఏడవ దినమున వాటన్నిటిని దీవించి పరిశుద్ధపరిచెను. అర్థమైందా పిల్లలు? సృష్టిలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడు భలే సృష్టించాడు కదా పిల్లలు. అందరికి అర్థమైంది కదా? తమ్ముడు భలే చెప్పాడు కదా. తమ్ముడికి మనందరం చిన్న క్లాస్.